నమస్తే అన్న. నమస్కారం. ఇక్కడ భాగ్యనగరంలో ఇంత పెద్ద ధర్నా చేపడుతున్నారు గోరక్షణకై, గోరక్ష చట్టం అమల్లోకి రావాలని చెప్పేసి. సో మీ ముఖ్య డిమాండ్లు ఏంటి? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, నిజానికి గడ్డపైన నైజాముల కాలంలో గోవంశ హత్యలు ప్రారంభమైనాయి. కాల ప్రవాహంలో నైజాములు కొట్టుకపోయారు. భారత రాష్ట్రం ఏర్పడ్డది. ఈ దక్కన్ భూమి భారత యూనియన్లో లీనమైంది. భారత రాజ్యాంగం గోహత్య నిషేధంకి సంబంధించినటువంటి ఆర్టికల్లు తయారు చేయడం జరిగింది. అధికారాలు ఉన్నాయి. దాని ఆధారంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పకడ్బందీ చట్టాలు ఉన్నాయి. ఆ ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక చట్టాలు ఉన్నాయి, అనేక కోర్టు తీర్పులు ఉన్నాయి. ఈరోజు బకరాకా ఈద్ మేకల పండగ పేరుతో ఏదైతే వధించబడుతుందో దీనిపైన బీహార్ హైకోర్టు ఒక తీర్పునిచ్చింది. ఇస్లాంలో కానీ ఖురాన్లో కానీ ఎక్కడా కూడా గోవులు గోసంతతి యొక్క ప్రస్తావన లేదు. పైగా బక్రాకా ఈద్ మేకల పండుగ రోజు గోసంతతిని వధించాలని నిబంధన అసలే లేదు. పైగా ఇది దేశ రాజ్యాంగానికి, కేంద్ర రాష్ట్ర చట్టాలకు మరియు శాసనాలకు వ్యతిరేకం, మెజారిటీ ప్రజల యొక్క మనోభావాలకు వ్యతిరేకం. కాబట్టి బక్రాకా ఈద్ పేరుతో గోసంతతిని వధించడం సంపూర్ణ నిషేధం ఈ దేశంలో అమల్లో ఉంది. దాన్ని పకడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని చెప్పడం జరిగింది. ఆ యొక్క కోర్టు జడ్జి తీర్పును అనుసరించి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు మేము కోరుతున్నాం, ఒక విధంగా హెచ్చరిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఈరోజు చట్టాలకు విరుద్ధంగా అనేక రకాలైన దాడులు గోసంతతిపై జరుగుతున్నాయి. గత 3 నెలలుగా ఈ రాష్ట్రంలో ఉన్న దళారీ వ్యాపారస్తులు అక్రమంగా అనేక రాష్ట్రాల్లోంచి ఇక్కడ గోసంతతిని హింసాత్మక రవాణాతో తీసుకురావడం జరుగుతుంది. దాన్ని అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో జంతు హింస చట్టాలు, రవాణా చట్టాలు, 1977 కౌ స్లాటర్ ప్రొహిబిషన్ యాక్ట్ చట్టాలు మరియు కేంద్రం కొత్తగా అమెండ్మెంట్ చేసినటువంటి 2016 చట్టం, అనేక చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలను కనుక వీళ్ళు పెడితే బండి లారీ కూడా బయటకు రాదు. అయినప్పటికీ రాష్ట్రం ఉద్దేశపూర్వకంగానే వాళ్ళని కాపాడడానికి, గోరక్షకులను నియంత్రించడానికి అనేక రకాల కుయుక్తులు చేయడం కనిపిస్తుంది. మరియు అక్రమ రవాణా పేరుతో ఈరోజు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రవాణా జరుగుతుంది. చెక్ పోస్టులు వేసిర్రు. ఆ చెక్ పోస్టులు కూడా నామమాత్రం అనేక చోట్ల పనిచేస్తున్నాయి. ఎక్కడైతే హిందూ కార్యకర్తలు గట్టిగా నిలబడతారో అక్కడనే ఒక చెక్ పోస్టులు పనిచేస్తున్నాయి. ఈ విధంగా అక్రమ రవాణా జరిగిపోతుంది. రెండో విషయం, మార్కెట్లు ఏదైతే అంగళ్ళు ఉన్నాయో ఇది మొత్తం 100% స్లాటర్కే జరుగుతాయి. అయినప్పటికీ ఈ యొక్క అంగళ్ళను నిర్వహించడం జరుగుతుంది. కృత్రిమ అంగళ్ళు ఈరోజు పాత బస్తీలో సుమారు 1000 నుంచి 2000 మంది అక్కడక్కడ దుకాణాలు పెట్టుకొని ఎద్దుల్ని కట్టేసుకొని అమ్మేటటువంటి దుకాణాలు ఉన్నాయి. వాళ్ళకి మార్కెటింగ్ పర్మిషన్ ఉండదు, మున్సిపల్ పర్మిషన్ ఉండదు, ట్రేడింగ్ లైసెన్స్ ఉండదు. అయినప్పటికీ విచ్చలవిడిగా యథేచ్ఛగా గోసంతతిని కోతకు అమ్ముతుంటే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మూసుకొని చేతులు కట్టుకొని గోరక్షకులను అడ్డుకుంటుందే తప్ప చట్టాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమవుతుంది. ఆ విధంగా వేలాది గోసంతతి, సుమారు ఈ రాష్ట్రంలో 1,50,000 నుంచి 2 లక్షల గోసంతతిని వధించడానికి ఈరోజు సిద్ధం పెట్టిర్రు. ఇదంతా చూస్తూ కూడా ప్రభుత్వం చేష్టలుడికి కూర్చుంది. ఆ తర్వాత స్లాటర్ ఏదైతే జరుగుతుందో బక్రాకా ఈద్ పేరుతోని, కుర్బానీ పేరుతోని, దీని పేరే బకరాకా ఈద్ అంటే మేకల పండగ. మరి మేకలను, గొర్రెలను కుర్బానీ ఇచ్చే స్థలములో ఆవులను, దూడలను, ఎద్దుల్ని కుర్బానీ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎద్దుల్ని కుర్బానీ ఇవ్వడం అనేది పూర్తిగా బక్రీద్ రోజు గోసంతతిని వధించడం అనేది సంపూర్ణ నిషేధం అమల్లో ఉంది. అవి అనేక చట్టాలకు విరుద్ధం, మున్సిపల్ చట్టాలకు విరుద్ధం. రోడ్ల మీద, ఇండ్లల్లో, మైదానాల్లో, మసీదుల్లో ఎవడబ్బా జాగిరుందని చెప్పి వీళ్ళు గోసంతతిని వధిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతులు కట్టేసుకొని ఎందుకు కూర్చుంది? ఎందుకు రేవంత్ రెడ్డి గారు దీనిపైన మౌనంగా ఉన్నారు? ఇది చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి హిందూ సమాజం పైన, గోవంశం పైన దాడులు కాదా అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం, హైందవ సంస్థలు ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు మన హిందువుల్లోనే చాలామంది ఆవులు అంటే ఇంకా ఇవి మూల పడిపోయాయని చెప్పేసి, లేకపోతే అనారోగ్యం పాలయ్యాయని చెప్పేసి మన వాళ్ళే అమ్మటం లాంటివి జరుగుతూ ఉన్నాయి. అంటే మన వాళ్ళలో చైతన్యపరచాలి, గోమాత గురించి వాటి విశిష్టతను తెలపాలి అంటే ఏం చెప్తారు? యూనిటీగా ఉండాలి అంటే వాస్తవానికి ఈ దేశంలో ముసలిదైన ఆవుని పోషించుకునే స్థితి ఉండే, పాల కంటే ఎక్కువ డిమాండ్ గోమూత్రంకు, గోపేడకున్నది. అయితే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అప్పటి ప్రభుత్వాలు, ఇప్పటి ప్రభుత్వాలు కుట్రపూరితంగా గోవు ఎక్కడైతే మనుగడ సాగిస్తుందో భూసారము, వ్యవసాయము, ఆరోగ్యము, పాడి అనేక చోట్ల గోవు యొక్క విశిష్టతను, గోవు యొక్క దాని యొక్క కార్యపద్ధతి తీసేయడం జరిగింది. కాబట్టి ఈరోజు రైతు పోషించడం భారంగా ఉంది. అనేక భాజపా రాష్ట్రాల్లో ఇటువంటి గోవులకు సంబంధించి ప్రతిరోజు ఇంత అని చెప్పి ప్రభుత్వం కట్టిస్తుంది. అయినప్పటికీ రైతు తనంతటా తాను పోయి అమ్మడం లేదు. ఈ రాష్ట్రంలో కసాయిలు, గోజగట్టుకులు వెళ్ళి దాన్ని బేరమాడుతున్నారు.
ఒక చావడానికి సిద్ధంగా ఉన్న ఆవును కూడా దీంట్లో తోలుకి ఎంత డబ్బు వస్తుంది, మాంసంకి ఎంత డబ్బులు వస్తాయి, కొవ్వుకి ఎంత డబ్బులు వస్తాయి అని లెక్కలు కట్టి మరీ తీసుకొని పోవడం జరుగుతుంది. అవి తీసుకొని పోయి మరీ స్లాటర్ హౌజుల్లో కోయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాలో లైసెన్సులు 1-2 గోవధశాలలు ఉంటే ఇల్లీగల్గా 100 చోట్ల గోవధలు జరుగుతూ ఉంది. గ్రామాల్లో అడవుల్లో జరుగుతున్నారు. ఇవన్నీ తెలిసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మూసుకొని కూర్చుంది. ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. బక్రీద్ పేరుతో ఏదైతే దాడులు జరుగుతున్నాయో దానికి సంబంధించినటువంటి చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల పరిధిలో 7 శాఖలు ఈ రాష్ట్రంలో ఉనికిలో ఉండాల్సిన అవసరం ఉంది. ఆ యొక్క శాఖల ద్వారా, ముఖ్యంగా పోలీస్ శాఖ ద్వారా ఈ యొక్క చట్టాలను అమలు చేసి గోసంతతిని రక్షణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో మేము వెనకాడమని చెప్తున్నాం. ఎన్ని కేసులైనా సరే, బుల్లెట్లు కొట్టినా సరే మేము వెనకాడమని చెప్తున్నాం. అటువంటి స్ట్రక్చర్ ఈ రాష్ట్రంలో నిర్మాణం చేయడానికి మేము అందరం సంకల్పించినాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం గోవంశ రక్షణలో చిత్తశుద్ధితో లేకపోతే మా చేతుల్లోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. గోరక్ష చట్టం అమల్లోకి రాకపోతే ప్రభుత్వంపై మీ సమితి ఎలాంటి కార్యాచరణ చేపడుతుంది? గోవంశ రక్షణ గురించి ఆ చట్టాలు అమలు చేయాలని చెప్పేసి ప్రజాస్వామ్య పద్ధతిలో మా సంస్థలు అనేక రకాలైనటువంటి ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు తెలుపుతున్నది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ మేము ర్యాలీ డిజైన్ చేసుకున్నాం. ఆ ర్యాలీని కూడా అడ్డుకుంది ప్రభుత్వం. దాంట్లో భాగంగానే మేము ధర్నా చౌక్లో మా యొక్క నిరసనని, ఆవేదనని తెలుపుకోవడానికి ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నాం. మా యొక్క అరుపును, మా యొక్క ఆవేదనని ప్రభుత్వం వినాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అయినప్పటికీ ప్రభుత్వం వినకపోతే రాబోయే రోజుల్లో మేమేం కార్యాచరణ చేస్తామనేది అది మా యొక్క అంతర్గత విషయం. ప్రభుత్వానికి మూతి పళ్ళు ఒకటి జవాబు మేము చెప్తాం. మూతోటి జవాబు చెప్పేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. Mind Media, the voice of India.